సూర్యాపేట జిల్లా కోదాడ పురపాలక సంఘం పరిధిలోని కోమరబండ మత్స్య సహకార సంఘం ఎన్నికల్లో ఉద్రిక్త చోటు చేసుకుంది. 294 మంది సభ్యులతో కూడిన సంఘం 5 సభ్యులు చనిపోగా 289 మందితో సొసైటీలోని 9 మంది డైరెక్టర్ స్థానాలకు 23 మంది పోటీలో ఉన్నారు. ఈ రోజు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాకముందే బీఆర్ఎస్ నాయకుడు రామారావు కాంగ్రెస్ మద్దతిచ్చిన డైరెక్టర్ను కలవడంతో ఘర్షణకు దారితీసింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సంపేట రవివర్గం రామారావుపై కేఎల్ఆర్లో దాడికి దిగారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు నడి రోడ్డుపై రాళ్లు రువ్వుకుని కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. మళ్లీ ఈ రోజు గెలుపొందిన అభ్యర్థులు చైర్మన్ ని ఎన్నుకునే ప్రక్రియ గట్టి బందోబస్తు మధ్య ఉండనుందని ఎన్నికల అధికారులు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు అశోక్ కుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎన్నికల అధికారిని, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కొమరబండ విలేజ్కి. ఈరోజు 12వ తారీఖు 2024 జనవరి మన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కొమరబండ గ్రామానికి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో 23 మంది అభ్యర్థులు 9 డైరెక్టర్ పోస్టులకి పోటీ పడ్డారు. మహిళా కేటగిరీ నుంచి 2 అభ్యర్థులు గెలవడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ నుంచి 1 అభ్యర్థి గెలుపొందారు. జనరల్ కేటగిరీ నుంచి 17 మంది పోటీ పడగా 6 గెలుపొందారు. వీళ్ళందరూ ఈ 9 మంది డైరెక్టర్లకి రేపు చైర్మన్, ఉపాధ్యక్షులు, కార్యదర్శి ఎన్నికకు సంబంధించి 13/1/2024 మన పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆఫీస్ బేరర్స్ ఎన్నిక నిర్వహించబడింది. ఉదయం 9 గంటలకు 290 ఓటర్లకు గాను 289 ఓట్లు పోలైనాయి. నిర్వహించబడింది. చెల్లని ఓట్లు అదిగా అన్ని కలిపి చెప్పండి.